Hi students, welcome to RPSR chemistry class. Today our topic is in intermediate first year, chapter name classification of elements and periodicity in properties. ఈ చాప్టర్లో ఒక చిన్న టాపిక్ తీసుకుందాం. 8 మార్క్స్ క్వశ్చన్ కి సంబంధించి టాపిక్ SPDF బ్లాక్స్. ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. ఐపీలో ఇది ఒక ఎల్ఏక్యూ అంటే నథింగ్ బట్ ఎస్ఏ 8 మార్క్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ది classification of elements into different blocks. Explain the classification of elements into different blocks. ఇదే క్వశ్చన్ ఇంకోలాగా ఎలా అడుగుతారో చూద్దాం. ఇంకో ఎలా అడుగుతారు, ఈ ఇంటూ డిఫరెంట్ బ్లాక్స్ దీని ప్లేస్లో ఏమిస్తారమ్మా అంటే ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కామన్గా అడుగుతూ ఇంటూ డిఫరెంట్ బ్లాక్స్ ప్లేస్లో డైరెక్ట్గా అంటే ఇలా SPD అండ్ ఎఫ్ బ్లాక్స్ అంటే క్వశ్చన్ చదువుతాను. ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ SPDF బ్లాక్స్ ఇలా అడుగుతారు. క్వశ్చన్ ఇంకో రకంగా ఎలా అడుగుతారో చూద్దాం. ఇంటూ డిఫరెంట్ బ్లాక్స్ ప్లేస్లో ఏమిస్తారు అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. అంటే క్వశ్చన్ ఒకసారి చదువుతాను. ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. ఈ క్వశ్చన్ని ఇలా 3 రకాలుగా అడగచ్చు. మళ్ళీ చదువుతాను. ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ డిఫరెంట్ బ్లాక్స్. మరో విధంగా ఎలా అడుగుతారు అంటే ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ SPDF బ్లాక్స్. మరో రకంగా ఎలా అడుగుతారు అంటే explain the classification of elements on the basis of differentiating electron. ఈ క్వశ్చన్ ని ఇలా 3 రకాలుగా అడగచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ. చాలా డల్లర్ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని చక్కగా ఒక చిన్న డయాగ్రామ్, ఒక పిక్చరైజేషన్ ద్వారా చాలా ఈజీగా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అర్థమైంది కమ్మా. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్కి వెళ్లే ముందు ఫస్ట్ వాట్ ఈజ్ మీన్డ్ బై డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ తెలుసుకోవాలి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? ఆన్సర్ ఫస్ట్ అసలు మనం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాట్ ఈజ్ మీన్డ్ బై డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ మనకి సింపుల్గా అర్థం అవ్వాలి అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ని మరో రకంగా ఇలా చెప్పుకోవచ్చు. లాస్ట్లీ యాడెడ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని కెమిస్ట్రీలో కన్వర్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S1 అనే సెక్షన్లో ఆర్పిఎస్ఆర్ కెమిస్ట్రీ క్లాస్ జరుగుతోంది అనుకోండి. S1 అనే సెక్షన్ యొక్క స్ట్రెంత్ ఒక 66 మెంబర్స్ అనుకోండి. నేను ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేశాను. క్లాస్ స్టార్ట్ చేసే టైంకి 65 మెంబర్సే క్లాస్లో ఉన్నారు స్టూడెంట్స్.
నేను క్లాస్ స్టార్ట్ చేసిన 1 or 2 minutes తర్వాత ఒక స్టూడెంట్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ మే కమిన్ సార్ అని అడిగాడు. అంటే అతను 60th స్టూడెంట్. టోటల్ స్ట్రెంత్ 66 కదా, కాబట్టి అంటే నథింగ్ బట్ ఇతను లాస్ట్లీ యాడెడ్ స్టూడెంట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 65 మెంబర్స్ స్టూడెంట్ ఆల్రెడీ క్లాస్లో ఉన్న 65 మెంబర్స్ అందరూ ఒకసారి ఇలా తలదిప్పి 66th స్టూడెంట్ వైపు చూసి డిఫరెంట్గా చూస్తారు. నువ్వు లేట్కి వచ్చారా అని కన్నులతోనే చెప్తుంటారు మనం. అంటే వాడిని కొంచెం డిఫరెంట్గా చూస్తారు. అంటే లాస్ట్లీ యాడెడ్ స్టూడెంట్ దట్ ఈస్ లాస్ట్లీ యాడెడ్ స్టూడెంట్. ఇప్పుడు ది జనరల్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో కన్వర్ట్ చేద్దాం. ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి, ఆ ఎలిమెంట్లో 66 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. 65 ఆల్రెడీ ఉన్నాయి, 66th ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అవుతుంది అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ లాస్ట్లీ యాడెడ్ ఎలక్ట్రాన్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. Differentiating electron. Understood? Okay, right. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇన్ ఎనీ atom lastly added electron is called as differentiating electron. Understood? చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ let us consider sodium Na, atomic number 11. Its electronic configuration can be written as 1s2 2s2 2p6 2 2 6 10 కంప్లీట్ అయినాయి. అవుట్ ఆఫ్ 11 10 కంప్లీటెడ్. 11th 3s1 అంటే 3s లో ఫిల్ అయ్యే ఈ ఎలక్ట్రాన్ని నథింగ్ బట్ 11th ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియం అనొచ్చు. ఈ 11th ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియంని ఏమని పిలుస్తామమ్మా అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. Understood? For example, if we consider magnesium, its atomic number 12. 12th electron of magnesium is called what we call differentiating electron. Differentiating electron అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ బేస్ చేసుకొని మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్న 118 ఎలిమెంట్స్ని 4 బ్లాక్స్గా డివైడ్ చేస్తాం. ఆ 4 బ్లాక్స్ ఫస్ట్ బ్లాక్ పేరు ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. ఫస్ట్ ఏం చేద్దామంటే పీరియాడిక్ టేబుల్ని 4 బ్లాక్స్కి ఎలా డివైడ్ చేస్తారో ఒక రఫ్ డయాగ్రామ్ ద్వారా చూద్దాం. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది, చూద్దాం. This is called BLOCK, block diagram of periodic table. ఫస్ట్ మీరు ఎస్ఐలో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్కి డెఫినేషన్ రాసిన తర్వాత ఈ డయాగ్రామ్ డ్రా చేస్తే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఎవాల్యూటర్కి చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఓహో, నీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీద చాలా కమాండింగ్ ఉంది, చాలా పిక్చరైజేషన్ కూడా డెస్క్రైబ్ చేసాం అనుకుంటారు. ఓకే, రైట్. ఇలా డ్రా చేసిన తర్వాత దిస్ ఈజ్ ఎస్ బ్లాక్. విచ్ బ్లాక్? ఎస్ బ్లాక్. దిస్ ఈజ్ పి బ్లాక్.
దిస్ ఈజ్ డి బ్లాక్, దిస్ ఈజ్ ఎఫ్ బ్లాక్. ఓకే రైట్. ఫస్ట్ ఇక్కడ ఈ ఎస్ బ్లాక్, దిస్ ఈజ్ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ గురించి మనం సపరేట్గా రాయాలి. ఓకేనా? ఫస్ట్ ఎస్ బ్లాక్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ బ్లాక్, ఫస్ట్ పాయింట్, the elements in which the differentiating electron enters into, ఈ ఫస్ట్ పాయింట్ ఇక్కడ వరకు ఎస్ బ్లాక్ లో, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ లో కామన్. ఎంటర్స్ ఇంటూ ఎస్ సబ్ షెల్ ద ఎలిమెంట్స్ are called S block elements. ఈ ఎస్ సబ్షెల్ ప్లేస్ లో పి సబ్షెల్ రాస్తే పి బ్లాక్ ఎలిమెంట్స్, డి సబ్షెల్ రాస్తే డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ సబ్షెల్ రాస్తే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో సెకండ్ పాయింట్, దిస్ బ్లాక్ కంటైన్స్, it contains two groups అనొచ్చు, లేదా టూ గ్రూప్స్ ఓన్లీ, ఎవర్ విష్. ఆ టూ గ్రూప్స్ నంబరింగ్ కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, స్పెషల్ ఇంట్రెస్ట్. దట్ ఈజ్ 1A 2A. కొంతమంది 1A ప్లేస్లో ఆల్కలీ మెటల్స్ అని రాస్తారు, ఈ 2A ప్లేస్లో ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ అని రాస్తారు. దట్ ఈజ్ యువర్ విష్. ఓకే. థర్డ్ పాయింట్, ఎస్ బ్లాక్ ఎక్కడ ఉంది పీరియాడిక్ టేబుల్లో? ఇందాక మనం డయాగ్రామ్ చూపించాం. లెఫ్ట్ సైడా, రైట్ సైడా, మిడిల్లోనా, బాటంలోనా చూద్దాం. ఎక్కడుంది? దిస్ బ్లాక్ ప్రెసెంట్ ఎట్, this block present at which side? Left hand side, LHS side. Correct. Fourth one, very important also. అందుకే త్రిబుల్ స్టార్ ఇండికేట్ చేశాను. GEC అని రాయాలి. GEC means General Electronic Configuration. GEC of S block elements is very important. Students, please notice this point. GEC is NS122. ఈ NS122 ని కొంతమంది ఇలా కూడా రాస్తారు, NS1, NS2 ఇలా కూడా ఇండికేట్ చేయొచ్చు. దట్ ఈజ్ అవర్ విష్. ఫిఫ్త్ పాయింట్, 4 points enough. S block 2 marks, P block 2 marks, D block 2 marks, F block 2 marks. Totally 4 blocks కి 8 marks. 4 blocks into 2 marks is equal to 8 marks ఇస్తారు. ఈచ్ బ్లాక్ లో 4 points రాయాలి. ఈచ్ పాయింట్ క్యారీస్ హాఫ్ మార్క్. అయితే 4th పాయింట్ మస్ట్ అండ్ షుడ్ గా చాలా కేర్ఫుల్ గా రాయాలి. ఇది రాంగ్ అయితే రిమైనింగ్ పాయింట్స్ మీరు కరెక్ట్ గా రాసినా మార్క్స్ ఇవ్వరు. మళ్ళీ చెప్తున్నాను, జీఈసీ రాంగ్ రాసి మిగిలిన పాయింట్స్ కరెక్ట్ గా రాసినా సరే మార్క్స్ ఇవ్వరు. కాబట్టి 4th పాయింట్ అయిన జీఈసీని కేర్ఫుల్ గా రాయాలి స్టూడెంట్స్ అందరూ. ఓకే రైట్.
ఫిఫ్త్ పాయింట్ ఎక్స్ట్రా పాయింట్ అనుకోండి, ఇది మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. ఎస్ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మెటల్స్ అని రాయొచ్చు, లేదంటే అవి గుడ్ రియాక్టివ్ ఎలిమెంట్స్ అని రాయొచ్చు, లేదంటే గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని రాయొచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఇట్ కంటైన్స్ గుడ్ మెటల్స్. నేను గుడ్ మెటల్స్ అని సింపుల్గా రాస్తున్నాను. కొంతమంది ఈ ఫిఫ్త్ పాయింట్ ఎలా రాస్తారంటే ఇట్ అంటే ఎస్ బ్లాక్, ఇట్ కంటైన్స్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని రాస్తారు. నేనేం రాసా, ఇట్ కంటైన్స్ గుడ్ మెటల్స్ అని రాశాను. కొంతమంది ఏం రాస్తారంటే ఇట్ కంటైన్స్ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్స్. ఎందుకంటే మెటల్స్ ఇక్కడ 1A 2Aలో ఉన్న మెటల్స్ చాలా రియాక్టివ్ ఉంటాయి. మీ ఇష్టం వచ్చిన పాయింట్ మీరు రాసుకోవచ్చు. ఇలా ప్రతి బ్లాక్కి 5 పాయింట్స్ రాయాలి. ఈ ఫిఫ్త్ పాయింట్ ఎక్స్ట్రా పాయింట్ అని మనసులో అనుకోండి, అంటే 4 పాయింట్స్ రాయాలి. 4 పాయింట్స్కి 2 మార్క్స్. ఇలా 4 బ్లాక్స్కి ఇలానే రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎస్ బ్లాక్. ఎనీ డౌట్? ఓకే, రైట్. నెక్స్ట్ పీ బ్లాక్. Next to P block. The elements in which the differentiating electron enters into P subshell, the elements are called P block elements. ఏం లేదండి, సింపుల్గా చెప్పాలి అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లోకి ఎంటర్ అయితే ఎస్ బ్లాక్ అనాలి, పి సబ్షెల్లోకి ఎంటర్ అయితే పి బ్లాక్ ఎలిమెంట్ అనాలి, డి సబ్షెల్లోకి ఎంటర్ అయితే డి బ్లాక్ ఎలిమెంట్ అనాలి, ఎఫ్ సబ్షెల్లోకి ఎంటర్ అయితే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అనాలి. ఓకే, లీవ్ ఇట్. పి బ్లాక్ కంటైన్స్ 6 గ్రూప్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాయండి, లేదంటే వదిలేయండి. దట్ ఈస్ అంటే అవి ఏంటంటే థర్డ్ ఏ, ఫోర్త్ ఏ,